ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ షేక్ జబీన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండలంలోని అధికారులు ఆయా శాఖల పనితీరు, పథకాలను వివరించారు. ముఖ్యంగా మండలంలో ఎన్ఆర్జీఎస్ నిధులైన 2.5 కోట్లతో సీసీ రోడ్లు, డొంక రోడ్డు పనులకు నిర్మాణం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, తహసీల్దార్ ఐ సునీత, కార్యాలయ ఏవో వి చంద్రమోహన్, ఎంఈఓ కాజ శ్రీనివాసరావు, పిహెచ్సి వైద్యులు సి ఇందిరా శ్రీవల్లి, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం భవానీ, ఏడీఏఆర్ అపర్ణ, ఏఈలు సుబ్బారావు, వైశాలి, ఏఈఓ ప్రజ్ఞాన్ బాబు, స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు అధికారి వెంకట్రావు, ఏపీఎం మహాలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు, వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ జబీన్ ఇంకా అధికారులు మాట్లాడారు. దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి అధికారులందరూ హాజరయ్యారు. ఈ సమావేశం 3 నెలలకు ఒకసారి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దుగ్గిరాల మండలంలో అన్ని గ్రామంలో ఎన్ఆర్జీఎస్ 3వ ఫేజ్ భాగంగా 2.5 కోట్లతో సీసీ రోడ్లు, డొంక రోడ్లు పనులు జరుగుతున్నాయి. 14 ఏళ్ల వయసున్న బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ పిహెచ్సి సెంటర్లో మాత్రమే అందుబాటులో ఉంది. తల్లిదండ్రులు గమనించి వ్యాక్సిన్ ని బాలికలకి వేయించవలసిందిగా కోరుకుంటున్నాను. 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎండాకాలం వస్తుంది, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ఎటు చూసినా సంక్షేమం, అభివృద్ధి పనులు చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు. సూపర్ 6 పథకాలు కూడా ప్రజలకి అందుబాటులోకి వచ్చాయి. అన్నదాత సుఖీభావ పథకం భాగంగా 3వ విడత కూడా ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే రైతుల ఖాతాలో 20,000 జమ చేయడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సర్వసభ్య సమావేశం ఇప్పుడే మా సునీల్ గారు అజెండా సమర్పించడం జరిగింది. అలాగే మనం ప్రారంభించుకునే ముందుగా మన ఎంపీపీ గారి ద్వారా ఈరోజు మనకి మండల స్థాయి మనం ప్రతి 3 నెలలకు ఒకసారి మండల స్థాయి అధికారుల ద్వారా రివ్యూ సమీక్ష చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ రివ్యూకి సంబంధించింది మనం కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి ముందుగా మనం కూడా మా మండల స్థాయిలో ప్రతి నెల 1వ తారీఖున ఈ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా మొన్న రీసెంట్గా మనం సదరన్ మెడికల్ క్యాంపులు కూడా మన సచివాలయంలో ఎవరికైతే వికలాంగతత్వం ఎవరికైతే ఉందో అందరూ కూడా మన సచివాలయ లెవెల్లో అందరికీ సదరన్ స్లాట్స్ కూడా మనం బుక్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏప్రిల్, మే అండ్ జూన్లో కూడా వాళ్ళకి డేట్స్ వాళ్ళని హాస్పిటల్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ఆ డేట్ల ప్రకారం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి టెస్ట్ చేసి వాళ్ళకి మనకి ఆన్లైన్లో సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మనం నరేగా కింద కూడా మన గౌరవ మినిస్టర్ గారి ప్రకారం మనం సుమారుగా గత 2 నెలల నుంచి అంటే ఫిబ్రవరి అండ్ మార్చి 6 కోట్ల రూపాయల అవసరం అనేది మనం సీసీ రోడ్స్ కానీ, గ్రావెల్ రోడ్స్ కానీ, కల్వర్ట్స్ కానీ మిగతా ఒకరు ఏదైనా సరే మనం మ్యాక్సిమం ఇప్పుడు 80% వరకు మనం ఒకసారి కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా రిమైనింగ్ కూడా ఇంకా మంత్ లోపు మా ఏ గారు ఆఫీస్ కూడా కంప్లీట్ చేసి పేమెంట్ కూడా మేము చేయడం జరుగుతుంది. రెవెన్యూ ఇష్యూస్ వచ్చేసరికి ప్రస్తుతానికి రీసెంట్గా జరుగుతూ ఉందండి. వడవరు, చిలుమూరు, పెనుగురి విలేజెస్లో దగ్గరగా 10,000 ఎకరాలు రీసర్వే స్టార్ట్ చేశాము జనవరి 2 నుంచి. సో వడవరు రీసర్వే కంప్లీట్ అయిపోయింది. అంటే గ్రౌండ్ ట్రూతింగ్, భూమి మీదకి వెళ్ళి కొలతవలసినంత వర్క్ అయిపోయింది. డెస్క్ వర్క్ చేసుకుంటున్నాము. చిలుమూరు కూడా రైతులు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఇచ్చిన నోటీస్కి అందరూ కూడా చాలా చక్కగా వచ్చి వాళ్ళ గడ్డు చూపించుకుంటున్నారు. వాళ్ళ డాక్యుమెంట్స్ చూపించుకొని కూడా సర్వే చాలా చక్కగా, అంటే మేము సర్వే చేస్తాం రెడీ ఉన్నాము. ఫార్మర్స్ అందరూ మా దగ్గరకు వచ్చి వాళ్ళందరూ మా దగ్గర అందుబాటులో ఉంటే మేము ఇంకా ముందుకెళ్తాం. సో చిలుమూరులో రెస్పాన్స్ బాగుంది. అండ్ ఈవెన్ పెనుగోలు కూడా సురేష్ గారి సమక్షంలో మీటింగ్ కూడా కండక్ట్ చేశాము. వీళ్ళందరూ కోఆపరేషన్ వల్ల కూడా పెనుగోలులో కూడా రీసెంట్గా బాగా జరుగుతూ ఉంది.
పబ్లిక్ అందరూ కూడా ఫార్మర్స్ అందరూ కూడా చక్కగా రీసర్వేకి అటెండ్ అవుతున్నారు. సో పెరుగులు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఏప్రిల్ 15తో రీసర్వే కంప్లీట్ అవ్వాలి, గ్రౌండ్ మీదకి వెళ్ళేది. రీసర్వే కంప్లీట్ అయిపోయి ఈ 3 విలేజ్ రీసర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మే నుంచి పెదకొండూరు ఇంకా మనకి మిగిలిన 2 విలేజెస్, పెదకొండూరు అండ్ ఈమని 2 విలేజెస్ మిగిలిన మే నుంచి స్టార్ట్ చేయమని గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. సో మే ఫస్ట్ వీక్ లో పెరుమూలి ఈమని అండ్ పెదకొండూరు కూడా స్టార్ట్ చేసి ఒక 2-3 మంత్స్ లో కంప్లీట్ చేస్తే మన మండలంలో రీసర్వే అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. పెరుమూలి చిలుమూరు రీసర్వే ఏదైతే జరుగుతా ఉందో ఈ రీసర్వే గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయిన తర్వాత మా దగ్గర ఇంకా సిస్టమ్ మీద కొంత వర్క్ చేసుకోవాలి. ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మేము గ్రామ సభలు కూడా కండక్ట్ చేస్తాము. బిఫోర్ రీసర్వే వాళ్ళకి ల్యాండ్ ఎంత ఉంది, ఆఫ్టర్ రీసర్వే వాళ్ళకి ల్యాండ్ ఎంత ఉంది అని చెప్పేసి గ్రామ సభలు కండక్ట్ చేస్తాము. ఆ గ్రామ సభల్లో అప్పీల్స్ ఏమైనా వస్తే తీసుకొని ఏమైనా కొంత ఎక్కువ ల్యాండ్ కానీ అంటే కొంతమందికి ల్యాండ్ తక్కువ అట్లా ఏమన్నా కూడా మేము మళ్ళీ అప్పీల్స్ తీసుకొని మళ్ళీ సర్వేస్తో మళ్ళీ రీసర్వే కండక్ట్ చేయించి ఫైనల్గా మళ్ళీ కూడా ఎక్స్టెంట్కి డిరైవ్ అయ్యి అది కూడా మేము మళ్ళీ గ్రామ సభ కండక్ట్ చేసి దాని తర్వాతనే ఫైనల్ ఆర్మోఆర్ చేస్తాము. ఈ ఫైనల్ 22 లిస్ట్ లో పొరపాటున ఏమైనా పేర్లు పడుంటే అవి కూడా ఇప్పుడు మేమే సెర్చ్ చేస్తాము. ఫైనల్ గా మన సబ్ కలెక్టర్ గారికి తర్వాత జేసీ గారికి పంపిస్తాము. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో శనివారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు పాల్గొని మొక్కజొన్న పంటను ఆశించు వివిధ చీడపీడల గురించి రైతులకు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి ప్రజ్ఞాన్ బాబు, విఏఏ నాగభార్గవి, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవో విజయబాబు మాట్లాడారు. ఈరోజు లాస్ట్ వీక్ మనకి గురువారం పొలంబడి కార్యక్రమం హాలిడే రావటం వల్ల ఈరోజు పొలంబడి నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతు సోదరులు ఈ పెసలకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పి రైతులు అడగటం జరిగింది. దీనిలో భాగంగా ఏం చెప్తున్నామంటే మనము ఈ ఆటోనగర్ కానీ నంబూరులో కానీ మనకి డీస్టోనింగ్ చేసిన తర్వాత మాయిశ్చరు 12% మాయిశ్చరు అనేది తేమ శాతం అనేది చూడటం జరుగుతూ ఉంటుంది. అట్లాగే 87-68 కనీస మద్దతు ధర మనకి అసలు గవర్నమెంట్ వారి ద్వారా నిర్ధారించడం జరిగింది. దీనిలో భాగంగా రైతులు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకొని మన ఆటోనగర్లో 4 సెంటర్స్ ఉన్నాయి. అక్కడ డీస్టోనింగ్ చేయించుకున్న తర్వాత ఈ ధాన్యాన్ని అక్కడే కొనుగోలు చేసుకుంటారని చెప్పి రైతు సోదరులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి పెసరకు సంబంధించి మన రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు.